ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియలు ఫలము అనుభవింతురు. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ధ్యానించుకుందుము. వాగ్దానాలు ప్రతిరోజు చూడటం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అన్ని విషయాల్లో మీకు మేలు చేస్తాడు. దేవుని వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. వాగ్దానము చూడగలిగితే మీకు మేలు కలుగును, నీతిమంతులతో చెప్పుము. స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించే మనకు దేవుడు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఉండవచ్చు. ఒకవేళ సమస్యలతో ఉన్నట్లయితే, ఒకవేళ కీడు అనుభవిస్తున్నారేమో, మీరు ఏమన్నా మోసపోయారేమో, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో, ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మీకు మేలు కలగబోతుంది. ఈ లోకంలో మనం నీతిగా జీవించినట్లయితే ఆ నీతి వలన దేవుడు మనకు మేలు చేస్తాడు. ప్రస్తుతం కష్టంలో మనం ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3 ప్రకారము, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మాకు మేలు చేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.